హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ షో స్వర కోయిలలు. సంగీత స్వర ఝరిలో చిట్టి చిట్టి పాదాలతో తమ ప్రయాణాన్ని సాగించి ఈ సంగీత మహాప్రస్థానంలో తమ భవిష్యత్తుని నిర్ణయించుకునే దిశగా ముందుకు సాగుతున్నారు కొంతమంది చిన్నారులు. మరి మన స్వర కోయిలలో అలాంటి చిన్నారులను ఎంతో మందిని కలుస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైష్ణవి సాయి ప్రసన్న. మరి తను కూడా ఈ సంగీత సంగ్రామంలోనే తన భవిష్యత్తును నిర్ణయించుకుంటుందా లేదా అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నారు? బాగున్నా. సో వైష్ణవి, మనం ఒక మంచి డివోషనల్ సాంగ్ తో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? ఓకే. లంబోదరా శివ గౌరీ సుతా, లంబోదరా శివ గౌరీ సుతా, గణాధిపా జయ గజాననా, గణాధిపా జయ గజాననా, లంబోదరా శివ గౌరీ సుతా, లంబోదరా శివ గౌరీ సుతా. సూపర్ వైష్ణవి, ఏ ఇయర్ లో స్టార్ట్ చేసావు? నేను మ్యూజిక్ సెకండ్ క్లాస్ నుంచే పాడడం స్టార్ట్ చేశాను. సెకండ్ క్లాస్లో అంటే నాకు చిన్న ఉన్నప్పుడు సంగీతం అంటే ఏంటో తెలియనప్పుడు, ఇంట్లో ఎవరు స్కూల్ అయిపోయాక ఇంట్లో ఎవరు చూసుకోవడానికి ఎవరు లేనప్పుడు స్కూల్ పక్కన ఏదో మ్యూజిక్ స్కూల్లో చేర్చారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు పాడుతుంటే నేను విని పాడేదాన్ని అంతే. అది విన్నాక ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాయిస్ బాగుంది, మీరు ఎందుకు ఇంప్రూవ్ చేయకూడదు అంటే అప్పటి నుంచి విని ఇంప్రూవ్ చేసుకుంటూ పాడుతున్నాను. అంతేగాని అంటే ఫస్ట్ నుంచి పేరెంట్స్ జాయిన్ చేయటం కానీ లేదంటే మ్యూజిక్ మీద పాటలు వింటూ ఆ ఇంట్రెస్ట్తో కానీ వెళ్ళలేదు, అంటే ఆటోమేటిక్గా ఒక టైం పాస్ కోసం వెళ్ళింది నీ లైఫ్లో భాగం అయిపోయింది. సో వైష్ణవి, అంటే స్టార్టింగ్ అక్కడ పాడే పాటలు ఎలా ఉండేవి? నువ్వు ఏ పాటలకి ఎక్కువగా ముగ్ధురాలు అయ్యేదానివి? మెలోడీస్. చిన్నప్పటి నుంచే మెలోడీస్ అంటే చాలా ఇష్టం, ఫాస్ట్ బీట్స్ కంటే. అదే పాడుతున్నా ఇప్పుడు కూడా. సో మాకోసం ఒక మెలోడీ పాడి వినిపిస్తావా? మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగలే, సంద్రపోలలై పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే, ఉన్నది ఒక మనసు వినదది నాసు, నన్ను విడి వెళ్ళిపోట నేను చూసానే, తీయని సంద్రమిది చెరగని మనోనిధి, కలలో కలలో నన్ను నేను చూసానే, నాకేం కావాలి నీడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. సూపర్ వైష్ణవి. వైష్ణవి, సంగీతం నేర్చుకునే టైంలో నీకు చాలా చిన్న ఏజ్, కానీ అసలు సంగీతం గురించి ఒక అవగాహన వచ్చింది నీకు ఏ వయసులో? 7th 8th క్లాస్లో అనుకుంటా. అప్పుడు మెల్లగా ఉన్న ఒక బ్యూటీనెస్ ని కానీ స్వీట్నెస్ కానీ నువ్వు చేసుకోగలిగావు. ఓకే. సో అంటే ఎలా కాంపిటీషన్స్ కి వాటికి అన్నిటికీ వెళ్తూ ఉండేదానివా, ముందు ఉండేదానివా? స్కూల్లో అన్ని కాంపిటీషన్స్కి డెఫినెట్గా, సింగింగ్ కాంపిటీషన్స్ లేకపోతే ఏదైనా స్కూల్లో సింగింగ్ ఈవెంట్స్ ఏదైనా అయితే డెఫినెట్గా నా పేరు ఇస్తారు. అక్కడ పాడుతుండే. ఇంకా డాడీ వాళ్ళ ఆఫీస్లో ఎవ్రీ ఈవెంట్కి పిలుస్తారు పాడడానికి. స్కూల్ కాంపిటీషన్స్లో కూడా ఫస్ట్ వచ్చేది సింగింగ్ కాంపిటీషన్స్లో. సో 7th 8th క్లాసెస్ నుంచి నేను ఇలా పాడడం, అలా స్టేజ్ మీద పాడడం వల్ల అంటే మన మిస్టేక్స్ తెలుసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని పాడడానికి ట్రై చేస్తాను. ఓకే. సో వైష్ణవి, సాధారణంగా మాకైతే స్కూల్కి వెళ్ళి ఆడుకోవడానికే టైం సరిపోయేది కాదు, నెక్స్ట్ డే హోంవర్క్ చూపించడానికి చాలా కష్టాలు పడేవాళ్ళం. మరి నువ్వైతే ఒకవైపు స్కూల్, ఇంకోవైపు మ్యూజిక్, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకునేదానివి? అంటే గేమ్స్ మిస్ అయ్యేదానివి కదా? అంటే చిన్నప్పటి నుంచి నేను ఆడుకోవడం తక్కువే. ఏదో స్కూల్లో అప్పుడప్పుడు, ఇక్కడ సండేస్ వస్తే ఆడుకునేదాన్ని, కానీ
రెగ్యులర్గా ఆడుకునేదాన్ని కాదు, ఈక్వల్ టైం ఇచ్చేదాన్ని. చదువుకోవడం ఎంత టైం ఇస్తానో సింగింగ్ కూడా అంతే టైం ఇచ్చేదాన్ని. ఓకే, సో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా సందర్భాల్లో స్పెషల్ అకేషన్స్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఇచ్చేదానివా స్కూల్ తరఫున కానీ, లేదంటే ఇంకేదన్నా జరుగుతూ ఉన్నప్పుడు? ఎక్కువ అంటే స్కూల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అప్పుడు డెఫినెట్గా పాడతా. ఈ దివాళీకి, దసరాకు కూడా అప్పుడప్పుడు ఈవెంట్స్ జరిగితే స్కూల్లో పాడతాను. ఓకే, సూపర్. సో దివాళీ కూడా దగ్గరకు వచ్చేసింది కదా మనకి. దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? క్రాకర్స్తో చేసుకుంటావా, సాంగ్స్తో చేసుకుంటావా? క్రాకర్స్ అంటే కూడా అది కూడా తక్కువే. ఎప్పుడు చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది, అంటే పొల్యూషన్ అది ఇది అని కొంచెం ఉంటుంది కదా. చిన్నప్పుడు అంటే ఎప్పుడెప్పుడు దివాళీ వస్తుంది డేస్ కౌంట్ చేసుకుని మరి మార్నింగ్ లేచి తలస్నానం చేసి అమ్మకి హెల్ప్ చేస్తూ క్లీనింగ్లో లేకపోతే పిండి వంటల్లో హెల్ప్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ కాగానే మొత్తం ఇల్లుని అలంకరించుకోవడం దీపాలతో. తర్వాత ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాల్చాలి అని ఎదురు చూసేవాళ్ళం. సూపర్ వైష్ణవి, చిన్నప్పటి నుంచి సో మెచ్యూర్ ద థాట్స్ అన్నమాట నీవన్నీ. సో అమ్మవారికి ఇష్టమైన ఒక సాంగ్ పాడి వినిపిస్తావా? వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాంది భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మానీయ మంత్రాత్మికే మాం పాహి మాతాంగి మాయాత్మికే. మాం పాహి మానీయ మంత్రాత్మికే మాం పాహి మాతాంగి మాయాత్మికే. సూపర్. వైష్ణవి, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు మ్యూజిక్? లైట్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు, అండ్ ఇప్పుడు ఇంకేమేమి మ్యూజిక్స్ నేర్చుకున్నాను? నేను లైట్ మ్యూజిక్ మహేష్ ధీరా మ్యూజిక్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. క్లాసికల్ ఏమో సాయిరామ్ సార్ దగ్గర నేర్చుకుంటాను. ఓకే, సో క్లాసికల్కి లైట్ మ్యూజిక్కి తేడా ఏంటి? అంటే ఏది కొంచెం ఈజీగా అనిపిస్తుంది మీకు? నాకు లైట్ మ్యూజిక్ ఈజీగా అనిపిస్తుందా? ఓకే, సో అంటే క్లాసికల్ నేర్చుకోవాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? అంటే లైట్ మ్యూజిక్ అంటే సినిమా పాటలు పాడడానికైనా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి క్లాసికల్ మీద. సో అందుకోసమే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే అవి ఈజీగా పాడగలుగుతాను. అందుకే దాని మీద ఈ లాక్డౌన్లో కూడా క్లాసికల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే, బట్ ఒకటి సింగర్స్కి ఏంటంటే నార్మల్గా అసలు మ్యూజిక్కి సంబంధించిన నాలెడ్జ్ ఏం లేనప్పుడు అవలీలగా దాన్ని పాడేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ రాగంలో పాడితే ఆ రాగంలో పాడతారు. బట్ మీకేంటంటే క్లాసికల్గా లైట్ మ్యూజిక్ కానీ కర్ణాటిక్ కానీ ఒక వేరియేషన్ తెలిసినప్పుడు మధ్యలో ఎప్పుడు ఆ నాలెడ్జ్ దీన్ని ఇంటర్ఫియర్ చేయదా? అంటే ఇప్పుడు క్లాసికల్లో గమకాలు చాలా టఫ్గా ఉంటాయి. సో అది మీకు లైట్ మ్యూజిక్ వచ్చేప్పటికీ మీరు అంత వేరియేషన్ చూపించక్కర్లేదుగా నార్మల్గా పాడేయచ్చు. ఆ ఇంపాక్ట్ ఎప్పుడు దీని మీద పడదా? అప్పుడప్పుడు సాంగ్స్ కొన్ని అలవాటు అయిపోయి మనం పాడేస్తూ ఉంటాం. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని పాడితే బాగుంటుంది. సో అంటే ఏదైనా ఫాస్ట్ బీట్ అప్పుడు ఇది చేస్తుందా మీకు అదేమన్నా? లేదు, అలా ఏముంటుంది. సో నువ్వు ఫాస్ట్ బీట్స్ పాడతావా? పాడడం కూడా చాలా తక్కువే కానీ నేర్చుకుంటాను. ఓకే, సో మా కోసం ఒకటి పాడి వినిపిస్తావా? రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లాడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరుగిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరుగిల్లుతుంటే పుల్లసీమ కుట్టిన పెదవి సల్పుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉత్తమటకైనా నన్ను ఊరుకోబెట్టడు.
ఉఫమా ఉఫమా అంటూ ఉదడు ఉత్తమటకైనా నన్ను ఊరుకోబెట్టాడు ఆడి పిచ్చి పిచ్చి ఉసుల్లోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే మంటమ్మా మంటమ్మా అంట సుడడు మంచి నీళ్ళైనా చేతికియడు మంటమ్మా మంటమ్మా అంట సుడడు మంచి నీళ్ళైనా చేతికియడు. సూపర్ వైష్ణవి. సో స్కూలింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మనకి మన పనులు మనం చేసుకోవడం కంటే కూడా ఒక సపోర్టింగ్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఈజీగా దాన్ని మనం చేస్తాం. సో పేరెంట్స్ నుంచి నీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మమ్మీ కానీ ఫాదర్ కానీ నీకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? మమ్మీ ఇంట్లో నాకు ఏదైనా రాకపోయినా డౌట్స్ ఉంటే చెప్తూ ఉంటుంది. డాడీ మాత్రం నేను స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి మళ్ళీ మ్యూజిక్ క్లాసెస్కి, మళ్ళీ ఇంటికి, మధ్యలో ఎక్కడ ట్యూషన్స్ ఉంటే అక్కడ కూడా తీసుకెళ్ళి ఎవ్రీడే తనకి ఎన్ని ఆఫీస్ వర్క్స్ ఉన్నా పక్కకు పెట్టి మరీ నన్ను డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం, ఎక్కడైనా వేరే ఈవెంట్స్ ఉన్నా కూడా అక్కడ తీసుకెళ్ళడం, ఎంత కష్టమైనా తీసుకెళ్ళి పాప నీ కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ భారం అంతా ఫాదర్దే. సో మమ్మీ ఎలా, అంటే ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా సంగీతానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీతోనే, నీ జనరేషన్ తోనే స్టార్ట్. సో రిలేటివ్స్ లో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు వైష్ణవి? ఎప్పుడు అందరం కలిసి కూర్చుని మాట్లాడుతున్నా డెఫినెట్ పాట పాడు, ఈ పాట పాడు, అది ఇది అని పాడించుకుంటూ ఉంటారు అందరు కలిసినప్పుడు. వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది నేను పాడుతూ ఉంటే. వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కొంచెం అన్కంఫర్ట్ గా ఏమన్నా ఉంటుందా? అలా ఏం ఉండదు, ఎందుకంటే మనకి అలవాటు అయిపోయిన పాటలు కాబట్టి మనం ఎప్పుడు పాడుతూ ఉంటాము. ఎప్పుడో ఒకసారి కలిసేపటికి వాళ్ళు ఏంటంటే ఒకసారి మా కోసం ఒక పాట పాడు అంటూ ఉంటారు. సో వైష్ణవి, నీకు పాటలు పాడటం వచ్చు కాబట్టి వింటూ ఉన్నప్పుడు మ్యూజిక్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. బట్ విన్నప్పుడు దానికి, నువ్వు పాడుతూ ఉన్నప్పుడు దానికి, రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఆ స్వీట్నెస్ ఎందులో ఎక్కువ తెలుస్తుంది? విన్నప్పుడు తెలుస్తుందా, పాడుతున్నప్పుడు తెలుస్తుందా? విన్నప్పుడే తెలుస్తుంది. అంటే మనం ఎగ్జాక్ట్గా సింగర్ పాడుతున్నట్టు పాడలేము. అందుకే ఆ ఒరిజినల్ సింగర్ పాడింది వింటున్నప్పుడే మనకి స్వీట్గా, మెలోడియస్గా ఉంటుంది. సో నీకు అలా ఎప్పుడైనా ఏదన్నా అనిపించిందా? ఎవరన్నా సింగర్స్ పాడినప్పుడు ఈ సాంగ్ నేను పాడితే బాగుండేమో, నాకు ఇది బాగా నచ్చింది, నా వాయిస్లో కూడా చాలా బాగా వస్తుంది అని నీకు ఎప్పుడైనా ఏదన్నా సాంగ్ అనిపించిందా? ఏ సాంగ్, ఎందుకు? నాకు శ్రేయా ఘోషల్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. తను ఎలాంటి పాటలైనా ఈజీగా చాలా బాగా పాడుతుంది. సో నాకు ఆవిడ పాడిన గజల్స్ కూడా చాలా ఇష్టం, అవి రెగ్యులర్గా వింటూ ఉంటా. సో శ్రేయా ఘోషల్ పాడిన పాటలు ఏవైనా నాకు పాడాలనిపిస్తుంది విని. ఓకే, సో మా కోసం ఒక పాట పాడి వినిపిస్తా. రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంటా, నీనై నిన్నే దారి చేసుకుంటా, ఎవరిని కలువని చోటులలోన, ఎవరిని తలువని వేళలలోన, తడిమే వరమా తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. సూపర్. సో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వైష్ణవి? అంటే ఎవరివి ఎక్కువ వింటూ ఉంటావు? ఇప్పటి వరకు మీరు అసలు సినిమా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి చాలామంది జనరేషన్స్ వచ్చేసారు, ఘంటసాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కదా. నీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ? నాకు ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం, ఏదో యూనిక్నెస్ ఉంటుంది. సో వింటూ ఉంటాను ఎప్పుడు, ఏ కొత్త సినిమా అనే కంపోజిషన్లో వచ్చినా డెఫినెట్గా వింటూ ఉంటాను. యాక్చువల్గా అసలు సింగర్ అనే ఒక ప్రొఫెషన్ ఎంచుకునే ప్రతి ఒక్కరికలా ఏఆర్ రెహమాన్ గారి డైరెక్షన్లో పాడాలి అని. సో తన డైరెక్షన్లో వచ్చిన ఏదైనా సాంగ్ పాడి వినిపిస్తావా మాకు? మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా
ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం నిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా. సూపర్. ఇంకా ఎవరి సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటావు? ఫీమేల్ సింగర్స్లో ఎవరు నచ్చుతారు? ఫీమేల్ దాంట్లో తెలుగులో కూడా నాకు శ్రేయా ఘోషల్ గారు అంటే ఇష్టం, చిన్మయ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. పాత జనరేషన్స్ లో మీకు అంటే సుశీలమ్మ గారు కానీ చిత్ర గారి పాటలు కానీ ఏమైనా వింటూ ఉంటావా ఎప్పుడైనా? చిత్ర గారు అంటే కూడా చాలా ఇష్టం. వీటి సాంగ్స్ కూడా నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను. ఓకే, చిత్ర గారు పాడిన సాంగ్ ఏది నీకు బాగా ఇష్టం, ఎందుకు? చిత్ర గారు ఏది పాడినా బాగానే ఉంటుంది. నాకు కన్నానులే, అసలేం గుర్తుకు రాదు, ఈ పాటలు అంటే కూడా చాలా ఇష్టం. ఓకే, సో నీకు నచ్చిన ఒక పాట పాడండి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. సూపర్. అంటే ఈ ప్రొఫెషన్నే మెయిన్గా అంటే ఎలా తీసుకున్నావు, సీరియస్గా తీసుకుందామనే ఉందా, లేదంటే ఎడ్యుకేషన్లో మనం ముందుకు వెళ్తూ దీన్ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా చేసుకుని ముందుకు వెళ్దామని ఉందా? అసలు ప్రస్తుతం ఏం చేస్తున్నావు వైష్ణవి? ఇప్పుడు నాది ఇంటర్ కంప్లీట్ అయింది, బీటెక్లో జాయిన్ అవ్వాలి కాలేజ్లో. సో నేను స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఇది కూడా ఒక ప్రొఫెషన్లా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో దాన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కడ నెగ్లెక్ట్. ఓకే, అంటే ఏదన్నా మూవీస్లో ఇప్పటి వరకు ఏదైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా, లేదా వచ్చినవి ఏదైనా అంటే తక్కువ ఏజ్ కదా మనం ముందు ముందు అవకాశాలు తీసుకుందామని ఏమన్నా ఇది చేసావా? ఇప్పటికైతే ఏ ఆపర్చునిటీ రాలేదు సినిమాలలో, కానీ నేను ఇంకా ట్రయల్స్ అయితే వేస్తున్నాను. ఓకే, ఎక్కడైనా లైక్ నాకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తుందేమో సాంగ్స్ వినైనా అలా పోస్ట్ చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా ఇదైపోయింది కదా, అంటే నీకు నువ్వుగా ఒక సెల్ఫ్ ఇదెందుకు క్రియేట్ చేసుకోకూడదు ఒక ప్లాట్ఫామ్? అదే దానికోసం అంటే ఇండిపెండెంట్గా నాకు నేనే సాంగ్స్ విని నేర్చుకుని అందులో అప్లోడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి కమెంట్స్, మంచి ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. ఓకే, సో సింగింగ్ కాకుండా ఇంకే ప్రొఫెషన్ ఎక్కువగా నచ్చుతుంది వైష్ణవి నువ్వు? అంటే ఒకవేళ సింగింగ్ వైపు కాకుండా ఇంకేదైనా ప్రొఫెషన్ చేయాలి ముందు ముందు అనుకుంటే ఏ ప్రొఫెషన్ని చూస్ చేసుకుంటావు? అలా ఏమనుకోలేదా? ఇంజనీర్, డాక్టర్ అంటే ఇది వరకు చిన్నప్పుడు పిల్లలు అలాగే చెప్పేవారు, లేపగానే టీచర్, డాక్టర్, ఇంజనీర్ ఈ మూడు ఆప్షనల్ గా ఉండేవి. సో ఇప్పుడు మీరు సింగింగ్ లో ఉన్నారు, అప్పుడు చెప్పినవేమి ఇప్పుడు పెరిగే కొద్దీ మారుతుంది. వైష్ణవి, పాత పాటలు వింటుంటావా? వింటుంటా. ఓకే, పాడతావా మా కోసం? ఏ పాట మీకు బాగా నచ్చుతుంది? నాకు సుశీలమ్మ గారు, జానకమ్మ గారి పాటలు అంటే చాలా ఇష్టం. ఓకే, సో అందులో నుంచి ఒక పాట. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూసి, చందమామ నీకై తొంగి తొంగి చూసి, సరసను లేవని అలకలు పోయి, నీవు లేక వీణా.
సూపర్. సో ఈ జనరేషన్లో నీకు ఎవరు బాగా నచ్చుతారు? ఎవరి సాంగ్ వే ఆఫ్ సింగింగ్ బాగా నచ్చుతుంది? ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్? మేల్ సింగర్స్లో నాకు సిద్ శ్రీరామ్ గారి వాయిస్ ఇష్టం. కొంచెం యూనిక్గా ఉంటుంది కదా మిగిలిన సింగర్స్ అందరితో కంపేర్ చేస్తే. ఓకే. సో ఫీమేల్లో మోహన గారు, చిన్మయ్ గారు, వీళ్ళ సాంగ్స్ కూడా బాగా వింటారు. ఓకే. సో మాకు ఒకసారి ఆ సాంగ్స్ వినిపిస్తావా? నా బ్రతుకున ఏ రోజు ఏ పరిచయం అవుతున్నా నేనడిగినదే లేదే కాదనుకొని పోతున్నా ఇన్నాళ్ళుగా నా వెనకున్నది నువ్వేనని తెలియదులే నూరేళ్లకు అమ్మగా మారిన తోడే నువ్వే ఊరంతా మహారాజైనా నీ ఒళ్ళో పడిపోయాక దాసుడనైపోయానే అరెరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా. వైష్ణవి, మాకైతే సాంగ్లో అది డిఫరెన్స్ యూనిక్గా ఉంది అని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ యాజ్ ఏ సింగర్గా లర్నర్గా నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సాంగ్ని డిఫరెంట్గా సిద్ధ శ్రీరామ్ పాడతారా? వాయిస్లో డిఫరెంట్ వోకల్స్ ఆయన పలికిస్తూ ఉంటారా? వాయిస్ మాడ్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేనైతే ఇప్పటి వరకు ఎవరిది వినలేదు అలా. ఓకే. ఫీమేల్ సింగర్స్లో ఎవరి ఇష్టం? మోహన గారు రీసెంట్గా ఓ బేబీలో సాంగ్స్ అన్నీ చాలా బాగా పాడారు. సో అది అందులో నుంచి ఒక పాట. ఓకే, క్యారీ ఆన్. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిద వానా నడి వీధిలోన చనుపాల కోసం ఎద చూడకు నానా తన పేగే తన తోడై తన కొంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటే గాయాలే ఈనాడే శాపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా. సూపర్. వైష్ణవి, ఎవరైనా సింగర్స్కి ఒక ఫెమిలియర్ సిమ్టమ్ అనేది ఉంటుంది, అంటే ఎవరో ఒకరి వాయిస్కి కొంచెం దగ్గరగా మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా. నీ వాయిస్ ఎవరికి దగ్గరగా మ్యాచ్ అవుతుందని నీకు ఒక కాంప్లిమెంట్ ఉంది? అంటే కాంప్లిమెంట్ అంటే చాలామంది అంటుంటారు ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర పాడినా కొంచెం శ్రేయా ఘోషల్ వాయిస్ కి దగ్గరగా ఉంది అంటూ ఉంటారు. ఎందుకంటే మాకు కూడా అనిపించిన ఫీలింగ్. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇదే, వాయిస్ కొంచెం ఫెమిలియర్గా ఉంటుంది శ్రేయా ఘోషల్ గారి వాయిస్ లాగా అని. అది గురువు గారి నుంచి వచ్చింది. సో ఈ సింగింగ్ కాంపిటీషన్లో నువ్వు విన్ అయిన ఒక మంచి అవార్డు ఏంటి? ఏదన్నా ప్రజెంటేషన్, నీ ఫీలింగ్ ఏంటి? అదే ఏ కాంపిటీషన్లో నువ్వు గెలుచుకున్నావు? డాడీ వాళ్ళ ఆఫీస్లో అందరికీ ఇలా మ్యూజిక్ కాంపిటీషన్ లాగా పెట్టారు. సో అందులో నాకు ప్రైజ్ వచ్చింది. సో స్టేజ్ మీదకి పిలిచి ప్రైజ్ ఇస్తే మా డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో ఎట్ ఎ టైము నీకు ప్రౌడ్గా అనిపించింది, ఫాదర్కి నేమ్ తీసుకొచ్చావు. సూపర్. వైష్ణవి, ఏం పాట పాడావు అక్కడ? ఇక్కడ బాహుబలి మూవీ నుంచి కన్నా నిద్రించరా పాడా. ఓకే, ఒకసారి పాడి వినిపిస్తా. మురిపాల ముకుందా సరదాల సనందా
మురిపాల ముకుంద సరదాల సనంద మురిపాల ముకుంద సరదాల సనంద పొద పొదలోన దాగుడు మూతలాపరా ఎద ఎదలోన నర్తించింది చాలురా అలసట నిన్ను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిటికిన వేలుతో కొండను మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా. సో వైష్ణవి, ఏం అవుదాం అనుకుంటున్నావు మరి? ఫైనల్ గోల్ ఏంటి నీది? ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవుదామని. సో అలానే స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనుకుంటున్నాను. స్టడీస్లో కూడా ఒక మంచి పొజిషన్లో ఉందాం అనుకుంటున్నాను. ఓకే, సూపర్. అంటే ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్ ఎలా అనిపిస్తోంది నీకు? అవకాశాన్ని మనం పొందగలుగుతాం ముందు ముందు? ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఆపర్చునిటీ డెఫినెట్గా వస్తుంది. దానికోసమే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది. అందరు కూడా బాగా పాడుతున్నారు. సో కష్టం అంటే ఉంది, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదేం ప్రాబ్లం అవ్వదు ఫ్యూచర్లో. ఓకే, రైట్. మరి కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్తా ఉంటాం. రైట్. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పానీపూరి. పానీపూరి ఇంట్లోదా బయటదా? బయటిదే. ఓకే. సో ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ప్లేస్ అంటే నేను ఎక్కడ బయటికి వెళ్ళలేదు. సో వండర్లా, ఇక్కడ ఉన్న వండర్లాకి వెళ్ళాలని. ఓకే. అయితే ప్లేస్ అయితే అది, బట్ హాలిడే స్పాట్ అయితే ఏది ఇష్టం? జమ్మూ. ఓకే. ఎందుకు? చిల్డ్ వెదర్ ఉంటుంది కదా. ఓకే. సో ఫేవరెట్ పర్సన్ ఎవరు? మమ్మీ డాడీ ఇద్దరు. సో ఇంకెవరితో అంత బాండింగ్ లేదు. ఓకే. సో ఫేవరెట్ థింగ్ ఏంటి? గెలుచుకున్న ప్రైజెస్ అన్ని. ఓకే. సో ఇక నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? శ్రేయా ఘోషల్ గారు పాడిన అన్ని సాంగ్స్ ఇష్టం. వింటున్నావా సాంగ్ అంటే చాలా ఇష్టం. వింటున్నావా సాంగ్ బాగా ఇష్టం. ఓకే. సో నీ ఫేవరెట్ టైం టు స్పెండ్ ఏది చేయడానికి బాగా ఇష్టపడతావు? సాంగ్స్ వినడం. సాంగ్స్ వినడం, ప్రాక్టీస్ చేయడం. సో నీకు ఏదైనా టఫ్ గా అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే ప్రాక్టీస్ టైంలో కానీ లర్నింగ్ దీంట్లో కానీ ఎప్పుడైనా ఆ సాంగ్ టఫ్ గా అనిపించింది? నీకు ఎగ్జామ్ పెట్టిన సాంగ్ ఏంటి? పాత సాంగ్స్, ఆనతి నీయరా, ఇలాంటి సాంగ్స్ చాలా కష్టంగా ఉంటాయి. స్టార్టింగ్లో అసలు వచ్చేవి కావు. ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. ఓకే. సో బుక్స్ చదువుతావా నువ్వు? బుక్స్ అంటే చాలా తక్కువ. ఓకే. ఫేవరెట్ గేమ్ ఏంటి? క్రికెట్. ఓకే. ఫేవరెట్ గాడ్ ఎవరు? సాయిబాబా. సాయిబాబా ఇష్టపడతావు. సో ఫేవరెట్ హీరో ఎవరు? నాని, సందీప్ కిషన్. ఓకే. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సమంత. ఓకే. ఫేవరెట్ మూవీ? బాహుబలి. ఎన్ని టైమ్స్ చూసావు? 3 times. ఓకే. సో ఫేవరెట్ కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం గారు. ఫేవరెట్ విలన్ ఎవరు? సోను సూద్ గారే. ఓకే. సో ఇప్పుడు విలన్ అనకూడదేమో, రియల్ లైఫ్ లో హీరో అనాలి. ఇంకా సూపర్ వైష్ణవి. సో ఫైనల్ గా మా కోసం ఒక మంచి సాంగ్, నీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా పాడి వినిపిస్తావా? ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా దొరకవా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. సూపర్ వైష్ణవి, అండ్ ఆల్ ద బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ. సో నువ్వు కోరుకున్న ఒక ప్రొఫెషన్లో ది బెస్ట్గా నిలబడాలని అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారుగా స్వర కోయిలలో ఈరోజు వైష్ణవితో చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.